देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। दो चोरों ने मिलकर एक आदमी को यह सोचकर कत्ल कर दिया कि वो चोरी के बारे में सबको बताएगा। दो चोरों ने उस शख्स की गर्दन को बेल्ट से लपेटकर खींचने के बाद दम घुटने से मौत वाक़ई हुई। इस केस से मुताल्लिक़ तफसीलात विकाराबाद ज़िला तांडूर DSP बालाकृष्णा ने सहाफ़ती कॉन्फ्रेंस के ज़रिए इंकशाफ किया। नाज़रीन, आइए देखते हैं DSP बालाकृष्णा की यह सहाफ़ती कॉन्फ्रेंस। రుద్రారం గ్రామానికి చెందిన బండమీది నాగమ్మ అనే ఒక మహిళ తన యొక్క కుమారుడు కనిపించలేదు. అట్లాగే ఒక శవం దొరికింది అక్కడ గోపాల్పూర్ గ్రామ పరిధిలో ఒక శుద్ధ గుంతలో నీళ్ళలో పడి ఉండగా సమాచారం వస్తే తను పోయి చూసిందని ఆ యొక్క శవం తన కుమారుడు రమేష్ అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఆ యొక్క మరణంలో మరో ఇద్దరి మీద అనుమానం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు ఎవరంటే సర్వతాపూర్కి చెందిన శ్రీకాంత్ అని, తర్వాత రుద్రారం గ్రామానికి చెందిన బండమీది నరేష్ అని. అంటే అంతకుముందు రోజు 30వ తేదీ నాడు వాళ్ళు ముగ్గురు కలిసి తిరగడం చూశారని, తర్వాత తన కొడుకు ఇంటికి రాలేదు, మరుసటి రోజు ఉదయం శవమై కనిపించాడు అనే విషయంలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ నేర స్థలంలో నీళ్లను బయట తీసుకున్న తర్వాత పరిశీలిస్తే అతనికి ఒంటిపైన పైకి కనబడే గాయాలు మాత్రం ఏమి లేకున్నప్పటికీ కూడా కొంచెం అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించాము. నేర స్థలంలో ఒక పైన శ్రీకాంత్ సలాబత్పూర్కి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, తర్వాత తన పర్సు అక్కడ పడి ఉండడం గమనించినాము. సాక్షులు కూడా కొంతమంది అంతకు ముందు రోజు రాత్రి వీళ్ళు కలిసి తిరగడాన్ని చూసినారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి నుంచి అతను కనపడ ఇంటికి తిరిగి రాలేదని చెప్పి శ్రీకాంత్ మీద బండమీది నరేష్ అనే వ్యక్తి మీద అనుమానంతో విచారణ ప్రారంభించగా వాళ్ళని పట్టుకునే జరిగింది. స్థానిక గిరి అండ్ అశోక్ సిఐ గారు యొక్క బృందం పట్టుకుని విచారణ చేస్తే తెలిసిందేమంటే, ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి తన అల్లుడు బండమీది నరేష్ ఇద్దరు కలిసి, తర్వాత ఈ రమేష్ చనిపోయిన రమేష్తో కలిసి పెద్దేముల్లో ఒక కలకంపంలో వాళ్ళు దొంగతనం చేశారు. దాంట్లో ఆ దొంగతనంలో శ్రీకాంత్ అనే వ్యక్తి కంపౌండ్లోకి దూరి కొన్ని మద్యం బాటిల్లు దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఆ శుద్ధ గుంత దగ్గరికి వెళ్ళి కలిసి తాగిన తర్వాత అయినా నాకు కొన్ని బాటిల్స్ కావాలి, ఇంటికి తీసుకెళ్తానని చెప్పి డిసీజులు రమేష్ అడిగితే, నీకెందుకు ఇస్తాం, మేము ఇయ్యము అని చెప్పి అతను నిరాకరించడంతో వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత వాళ్ళ కోపంతో మధ్యలో వాళ్ళు ఆ రమేష్ బెదిరించాడు, మీరు దొంగతనం చేశారన్న విషయాన్ని నేను చెప్తాను అందరికీ అనే విషయం చెప్పడంతో వాళ్ళు భయపడి ఆ శ్రీకాంత్ నరేష్ ఇద్దరు కలిసి బెల్ట్తో మెడకి బిగించి చంపి తర్వాత ఆ నీళ్ళలో గుంతలో పడేయడం జరిగింది. ఈ మరణానికి కారణమైన వాళ్ళు ఇద్దరు సలబత్తాపూర్కి చెందిన శ్రీకాంత్ అని, తర్వాత రుద్రారం గ్రామానికి చెందిన బండమీది నరేష్. అయితే విచారణలో మరొక 2 నేరాలు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. సల్బత్తాపూర్లో వీళ్ళు పటాన్చేరు నుంచి సల్బత్తాపూర్కి వచ్చే క్రమంలో ఆ ఊర్లో ఒక బ్రెజా కారు పార్క్ చేస్తుంటే ఆ కారు యొక్క అద్దాలని వాళ్ళు బ్రేక్ చేసినారు. శ్రీకాంత్ అని నరేష్ ఇద్దరు కలిసి బ్రేక్ చేసి కారులో ఉన్న ఒక కెమెరాను దొంగిలించారు. తర్వాత ఈ కలకంపౌండ్లో ఉన్న ఈ మందు పాటిస్తాం 2 దొంగతనాల కేసులు ప్లస్ ఈ మర్డర్ కేసు, ఈ 3 కేసుల్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా నిర్ధారణ జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వారి ఆధీనం నుంచి వాళ్ళు దొంగతనం చేయగా మిగిలిన మద్యం బాటిల్లో ప్లస్ సుత్తే, కారు అద్దాలు పాల్గొనడానికి ఉపయోగించిన సుత్తెను, తర్వాత కారులోంచి దొంగతనం చేసిన కెమెరాను, తర్వాత రమేష్ని చంపడానికి ఉపయోగించిన బెల్ట్ని రికవరీ చేయడం జరిగింది. అట్లా వారి యొక్క ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ని కూడా రికవరీ చేయడం జరిగింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కల్లుకంపూడిలో నాకు ఏందని ఫిర్యాదు పేర్కొనడం జరిగింది. కానీ వీరు కన్ఫెషన్లో అక్కడ ఎలాంటి నగదు ఉన్నట్టుగా వాటిని దొంగిలించినట్టుగా వీళ్ళు ఒప్పుకోలేదు. కేవలం మద్యం బాటిల్ మాత్రమే దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకోసం ఉన్నాయనే విషయం ఇంకా నేను అడుగుతాను కదా, అది అమ్మడానికా లేకపోతే వాళ్ళ పర్సనల్ యూజ్ చేసుకోవడమో తెలియదు.
కానీ దొంగతనం చేసినప్పుడు మాత్రం అలా మద్యం బాటిల్స్ ఉండే 13 బాటిల్స్ ఉండే. ఆ 13 బాటిల్స్ దొంగతనం చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఇంకా నిర్ధారణకు రాలేదు. ఆ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఆ కేసుకి దీనికి సంబంధించి ఇంకా లీక్స్ అనేది ఇంకా రాలేదు. ఆ కేసు ఎంతవరకు పురోగతి నడుస్తూ ఉంది. దాంట్లో సీసీ కెమెరాల యొక్క విశ్లేషణ, తర్వాత సెల్ ఫోన్ టవర్ యొక్క విశ్లేషణ, అనుమానితుల యొక్క వేలిముద్రలు అవన్నీ కూడా క్రాస్ చెక్ చేస్తున్నాం. ఇంకా నడుస్తూ ఉంది.